Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాము. ఉదయకాల సంబంధం దేవుడు తన మెలనైన స్వరాన్ని మనకు వినిపించడానికి సిద్ధపరచబడినటువంటి వాక్యమును మనం పరిశీలనగా చూస్తూ వచ్చినప్పుడు, ద్రాక్ష చెట్లు ఫలం లేకున్నట్లు, అంజూరు పండ్లు లేకున్నట్లు, ఆకులు వాడిపోయినట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను, వారి మీదకి వచ్చి వారిని నేను అలాగను పంపుచున్నాను. ఇది యెహోవా వాక్కు. దేవుని వాక్యంలో చూస్తే ఫలాలు లేని జీవితం అంటే, మరి భూమి మీద మానవుడిగా మన జీవితంలో ఫలం లేకపోతే చాలా కష్టం. అంటే ద్రాక్ష చెట్టు నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచున్నాడు బహుగా ఫలించిన రాయబడుతూ వచ్చి, దేవునితో అంటుకట్టబడినటువంటి వ్యక్తి జీవితంలో ఎటువంటి ఫలాలు ఉండవు. ఆకులు లేని జీవితం. వాస్తవికంగా మరి ఆ దినాల్లో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చెట్టును చూస్తూ వచ్చినప్పుడు ఆ చెట్టులో ఫలాలు లేవు, ఆకులు లేని పరిస్థితి. యేసు ప్రభు వారు వెంటనే ఇది నిష్ప్రయోజనకంగా ఉన్నది కదా అని చెప్పి దాన్ని వెంటనే శపించడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. ఆకువాడని జీవితం, కాలమందు ఫలాలిచ్చే జీవితం, ఇలాంటి జీవితం నీకు కావాలంటే నీవెట్లా నడుచుకోవాలో ఉదయకాల సంబంధం మనం గ్రహించడం మనకు చాలా ముఖ్యం. నీ జీవితంలో చాలాసార్లు నువ్వు నిరాశపడిపోవచ్చు. మన మేళ కూర్చుండి ఉన్నాం, పోగుబడి ప్రాకారము గల పట్టణానికి పోదాం రండి, ఇక్కడ చచ్చిపోవటం ఎందుకు, యెహోవాయే మనల్ని మరి నాశనానికి చేయుచున్నాడు, ఆయనకు విరోధంగా మనం పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలము త్రాగించున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ప్రాకారాలు లేని పట్టణం పాడైపోతుంది. మన ఇంటి చుట్టూ ప్రాకారాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన ఇంటి మీదకి వచ్చేటువంటి ఆ తెగుళ్ళు, రోగాలు, అలాగే అపవాది సంబంధమైన దుష్టశక్తుల ప్రభావితం అంతా కూడా నీ ఇంటి మీద పని చేయకుండా. అందుకే మన వాళ్ళు చూడండి, ఇల్లు కట్టుకున్నప్పుడు, కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు ముఖ్యంగా తీసుకొచ్చి ఒక దిష్టి బొమ్మ అక్కడ పెడతారు. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఏ దుష్టశక్తులు ప్రభావితం ఆ ఇంటి మీదకి రాకూడదనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు ఆ ఇంటికి ప్రస్తుతం కాపాడటానికి వారు ఏర్పరచుకున్నది ఏంటండి? ఒక దిష్టి బొమ్మ. దిష్టి బొమ్మలు మనుషులను కాపాడతాయా? ప్రాకారం, దేవుడు ఏర్పరిచే ప్రాకారం ఏ ఇంటి మీద అయితే ఉంటుందో ఆ ఇల్లు కాపాడబడుతూ వస్తుంది. దేవుడు ఒక ఇంటి చుట్టూ పరిశుద్ధాత్మని కంచి నాటినప్పుడు ఆ ఇంటికి ఏ తెగులు రాదు. ఆ ఇంటిలో ఏ కష్టం, ఏ బాధ, ఏ శోధన లేకుండా ఆ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తుంది. అయితే ఎందుకు మరి ప్రాకారాలు కోల్పోయాం? ఎందుకు మరి విషజలాన్ని తాగే విధంగా మన జీవితం అయిపోయిందంటే, కేవలం కారణం మనం చేసినటువంటి పాపం. అందుకే మనం సమాధానం కొరకు ఎంత కనిపెట్టినా కానీ మేలేమీ రాదాయను. ఎంత కనిపెడుతున్నా ఒక్క మేలు కూడా జరగట్లేదు. ఒక్క విషయంలో కూడా దేవుని దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుతున్నది. క్షేమం కోసం ఎంత ఎదురు చూస్తుంటున్నా లోపల ఒక రకమైన భయం, భీతులు వచ్చేసినాయి, గుండెల్లో భయం వచ్చేస్తుంది. ఎందుకంటే క్షేమం లేదు, దేవుడు క్షేమాన్ని ఇవ్వట్లేదు. పైగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే గుర్రాలను పంపించాడంట ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి, వారిని నాశనం చేయటానికి. అలాగే లేఖనాలు చూస్తుంటున్నప్పుడు మిడునాగులను పంపించి వారికి మంత్రం కూడా లేని విధంగా ఆ మిడునాగులు కరిచి ఆ విషం చేత చనిపోయేటట్టు వారిని చేస్తూ వచ్చాడంటండి. మంత్రం గురించి రాయబడతా వచ్చింది లేఖనాల్లో.
ఈ దినాల్లో కూడా మనవాడు చూడండి, ఏదైనా నాగులు విషము సంబంధించినటువంటి పావులు మనం కరిచినప్పుడు ఆ యొక్క మంత్రం గారిని ఆశ్రయించి ఇసుక మంత్రపించుకొని తీసుకొచ్చేసి మన ఇంటి చుట్టూ చల్లుతూ ఉంటారు. ఇలాగ ఈ మంత్రాల సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తూ వచ్చినప్పుడు ధర్మశాస్త్ర సంబంధంగా ఆనాటి నుంచే ఈ మంత్ర వైద్యం అనేటువంటిది ఉంది. అలాగే మరి అంతరాలు కట్టించుకుంటుంటారు. భయం ఎక్కువైపోయి, అమ్మో ఏంటి నీ పరిస్థితి, అసలు ఈ మధ్య అసలు పూర్తిగా తేడా వచ్చింది, పోయి ఒక అంతరాలను కట్టించుకుంటారు. అంతరం కట్టించుకుంటారు. మెడల్లో ధైర్యం కోసం అంతరాలు, ఆయా సంబంధమైనటువంటి వేరు రూపాలు తీసుకొచ్చేసి మెడల్లో వేసుకొని, అలాగే చేతులు కూడా తీసుకొచ్చుకొని అంతరాలు కట్టించేసుకొని అవి మమ్మల్ని కాపాడితే నమ్ముతుంటారు. మానవుడు భయం, ఎందుకంటే క్షేమం లేదు కదా. ఇంట్లో క్షేమం లేనప్పుడు, దేవుడి దగ్గర నుంచి ఏమేమి జరగనప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు మానవుడు భయంతో కలవరంతో ఏవేవో చేసేస్తూ ఉంటాడండి. అందుకే నా గుండె నా లోపల సొమశిలుచున్న దేని చేత దుఃఖోపశాంతి నొందును. మనసులో ప్రశ్న తలెత్తుంది, ఏమని? దుఃఖం. ఇంత దుఃఖంలో పుట్టినంత దుఃఖంలో ఉన్నావు, మరి గుండెంత లోపల సొమసిల్లిపోయి వేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు ఉపశాంతి లేదు, దుఃఖోపశాంతి లేదు. శాంతి లేక బాధపడుతుంటాం. దేవుడి వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు అందుకంటున్నాడు, రాజు లేకపోయినా దూరదేశం నుండి రోదన శబ్దం వినపడుచున్నది కదా. మరి దేవుడు ఏ రాజు నిన్ను కాపాడటానికి రాలేకపోతున్నాడా? రోదన శబ్దం చేసినా, ఎంత రోధించినా ఆ శబ్దాన్ని వినేవాళ్ళు కూడా ఎవరు లేరా? అందుకంటాడు, మాయా రూపముల చేత మరి మీ అంతరంగంలో ఉన్న మాయా రూపములను తీసేసుకోకుండా నాకు కోపాన్ని మీరు రేపుతూ వచ్చారు. దేవుని ప్రజలైనటువంటి వారు ఒక విషయాన్ని స్పష్టంగా ఆలోచించాలి. అంతరంగంలో మాయా రూపాలను తీసివేసుకోకుండా, పాపమును తీసివేసుకోకుండా మనము ఆత్మీయంగా అటు స్థితిలో బ్రతుకుతూ దేవుని కొరకు మనం ఎంత కనిపెట్టుకున్నా, అయ్యో నాకు రక్షణ లేదే, నన్ను దేవుడు కాపాడలేదే అనే ప్రశ్న మనలో తలెత్తున్నప్పుడు మన ఆంతరంగిక జీవితంలో మనం ఎక్కడ తప్పిపోయాం దాన్ని సరిదిద్దుకుంటే పోతుంది కదా. ఎంతకాలం మనం అట్లా పాపాన్ని విడిచిపెట్టకుండా వేరే మార్గాలను వెతుకుదాం. చూడండి, చాలామంది ఈ రోజుల్లో పాపను అలా ఉంచుకుంటారు. దేవుని దగ్గర నుంచి సమాధానం కావాలి, మేలు కావాలి, దేవుడికి క్షేమాన్ని ఇవ్వాలి, దేవుడు అన్ని విషయాల్లో దీవించాలి, ఆశీర్వాదకరంగా చేయాలి. కానీ పాపం అలానే ఉండాలి. ఇది ఎక్కడండి ఆలోచన? మంచి ఆలోచన విధానమైన ఇది. ఒకసారి ఆలోచించండి. ఉదయకాల సంబంధం పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని సరిదిద్దుకొని దేవుని సన్నిధికి నీవు రావాలి. కోతకాలము గతించున్నది, గ్రీష్మకాలం జరిగిపోయింది, రక్షణ అందకే ఉన్నావు. కాలాల వెంట కాలాలు మార్పు వస్తుంది, కానీ నీలో మాత్రం ఆ మార్పు రావట్లేదు. నీకు మాత్రం ఆ రక్షణ పొందుకోవాలనే అనుభవం లేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టేద్దామనే ఆలోచనలో లేదు. అందుకే నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వేగలు పడుచున్నాను. ఘోర భయం నన్ను పట్టి ఉన్నది. చూడండి, దైవజనుడైనటువంటి ఇర్మియా తన జీవితంలో మరి మనోవేదన చెందుతూ ఉన్నాడు, వ్యాకులు పడుచున్నాడు. ఘోర భయం అంటే మరి తీరని భయం తను ఆవరిస్తూ వచ్చింది. ఎందుకంటే మనుషుల జీవితాలు ఎట్లా అయిపోతుంటున్నాయి ఏంటని బాధ గురైపోతూ వచ్చాడు. ఈ రోజున గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోతున్నది? మూడవదిగా స్వస్థత ఎందుకు కలగట్లేదు? హాస్పిటల్స్ లేవా? డాక్టర్స్ లేరా? హాస్పిటల్స్ డాక్టర్స్ మాత్రాన మనిషి జీవితంలో స్వస్థత వస్తుందా అని ఆలోచన చేస్తే, మానవుని యొక్క జీవితంలో డాక్టర్సు వైద్యులున్నంత మాత్రాన స్వస్థత కలగదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు కనుక లోకంలో హాస్పిటల్స్ వైద్యులు ఇంతమంది ఉన్నా కానీ మనకి రోగం స్వస్థత ఎందుకు రావట్లేదు, రోగం నుండి ఎందుకు విమోచన లేదంటే మరి దేవుని యొక్క కనికరం లేనిదే
మానవుని యొక్క జీవితంలో స్వస్థత ఉండదు ప్రియులారా. హిజ్కియా గారు మరణకరమైన రోగం సంభవించినప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు గారి చేర్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఎక్స్టెండ్ అయిపోయింది. మరణకరమైన రోగం తీసివేయబడతా వచ్చింది. దేవుని యొక్క వైద్య విధానం భూమి మీద అవలంబించుట్లో అనగా పరమ వైద్యుడైన దేవుడు మనుషుని జీవితంలో స్వస్థతనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎట్లా సాధ్యపడుతుంది? నిజంగా కుష్టు రోగులు స్వస్థపరచబడ్డారు. పుట్టు గుడ్డివారు కళ్ళు వచ్చినాయి, పుట్టు గుడ్డివారికి కాళ్ళు ఇవ్వబడతా వచ్చినాయి. అలాగని మనం చూస్తూ వచ్చినప్పుడు నేల మీద యేసు ప్రభువారు ఉమ్మి వేసి అది తీసి కళ్ళ మీద రాసినప్పుడు కంట్లకు స్వస్థత వచ్చింది. అంటే ఆయన భూమిలో స్వస్థుంది. మాట మాత్రం సెలవిస్తే శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడతా వచ్చాడు. కనుక దేవుడు మనుషులందరి జీవితాల్లో స్వస్థతనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రోజున మనకి ఎందుకు స్వస్థత ఉండట్లేదు? ప్రశ్న తలెత్తుంది. ఎందుకు మన జీవితంలో స్వస్థత లేదో తెలుసా? మనము ప్రభు కొరకు స్వస్థత కొరకు కనిపెట్టకపోవడం. ఈరోజు మనం కనిపెట్టాల్సింది వాస్తవికంగా మనుషులందరూ స్వస్థత కొరకు ఎదురు చూసేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఉంటారండి భూమి మీద. చాలామంది ఉన్నారు ఈరోజు ఇళ్లలో స్వస్థత లేక మాకు స్వస్థత కావాలి. అయితే ఎందుకు స్వస్థత రావట్లేదు తెలుసా? కేవలం మనుషులందరూ స్వస్థత కొరకే కనిపెడుతున్నారు కానీ స్వస్థత పొందుకోవడానికి అవసరమైన దాని కొరకు కనిపెట్టట్లేదు. మానవుడు స్వస్థత పొందుకోవడానికి ఏం అవసరం? అందుకే ఇక్కడ రాశాడు. ఈ రోజున ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, మీరు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చినప్పుడు, మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము పాపము చేసినందున ఈ రోజున మనకు దూరం అయిపోయినవి ఏంటి అంటే క్షేమం లేదు, మేలు లేవు, అలాగే స్వస్థత కూడా లేదు. కనుక స్వస్థతను తిరిగి పొందుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేని కొరకు కనిపెట్టాలంటే, ఏ విషయంలో నువ్వు బలహీనత కలిగి బ్రతుకుతున్నావో ఆ పొరపాటుని నువ్వు కనుగొనట కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు? మన పొరపాట్లు మనకు తెలియవా? కొన్నిసార్లు ఆలోచిస్తే మన పొరపాట్లు మనకి తెలుసు అనుకుంటాం. వీలైనంత వరకు ఏ మనుషుడైనా మొదట వారు చేసే పొరపాటు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఎంతగా కనిపెట్టినా కానీ మన పొరపాట్లు మనకు తెలియకపోవచ్చు, గ్రహింపు లేకపోవచ్చు. ఎందుకంటే మన గురించి మనం మంచిగా ఆలోచిస్తాం కదా. ఎవరైనా మన గురించి మనం చెడుగా ఆలోచించాం. ఏ వ్యక్తి కూడా తను చెడు జీవితాన్ని కలిగి ఉన్నానని, చెడ్డ వాటిలో నడుస్తున్నానన్న విషయాన్ని ఎప్పుడు భావించుకోడు. ఎప్పుడు మంచిగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనే తలంపులోనే ఉంటాడు. కనుక పొరపాట్లు కనుగొనడం కష్టం. కనుక దేవుడి దగ్గర స్వస్థత కొరకు కనిపెట్టే కంటే పొరపాట్ల కొరకు కనిపెడితే త్వరగా స్వస్థ వస్తుంది. వైద్యుడు ఉన్నాడు, గుగ్గిలాలు ఉన్నాయి. ఆ గుగ్గిలము ఆ వైద్యుడు మరి ఎవరో కాదండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ రోజున లోకంలో ఎంతోమంది వైద్యులు ఏర్పరిచాడు. కానీ అందుకే రక్తస్రావం గల స్త్రీ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తెప్పలు పడి తిరిగి స్వస్థత రాక చివరికి ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకొని తన అతిక్రమాలన్నీ ఒప్పుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి విడుదలైన రక్తస్రావం స్వస్థపరచబడతా వచ్చింది. ఈరోజు నీ జీవితంలో 3 అవసరం. 1 మేలులు కావాలి, దానికి దేవుడు సమాధానం అవసరం. దేవుడు సమాధానం ఇస్తే మేలు జరుగుతాయి. అలాగే 2వదిగా నీ జీవితంలో క్షేమం కావాలి. ప్రాకారాల పట్టణం వల్ల నేను క్షేమంగా ఉండాలి. అలాగే నీకు స్వస్థత కావాలి. ఈ 3 రకాలైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీ జీవిత విధానాన్ని మార్చేస్తాడు, నేను ఆశీర్వాదం కలిగజేస్తాడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. కనుక ఆయన పాదాల దగ్గర కనిపెడతావా? కనిపెట్టి చూడు, తప్పక మేలు పొందుకొని ఆశీర్వదించబడతావు. అటు రీతిగా
ఈ యొక్క వాక్యము, ఈ మాటలు నీ జీవితానికి ప్రయోజనకరంగా మార్చబడి నిన్ను దీవించి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.